నమస్తే. 2026 మాస ఫలితాల్లో ఆగస్టు మాసంలో మకర రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మకర రాశి వారికి సిచ్యువేషన్స్ అన్నీ కూడా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయన్నమాట. ఫ్యామిలీ కండిషన్స్ కానీ, మీ చుట్టూ ఉండే పరిస్థితులు కానీ అన్నీ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ప్రాపర్ డిసిషన్స్ తీసుకోలేని పరిస్థితి, అదృష్టం ఉన్నా కూడా డిసిషన్స్లో విషయంలో జాప్యంగా అనిపించడము, అరే డిసిషన్ లేకపోతున్నాను ఈ విషయంలో, దిస్ ఇస్ అ గుడ్ థింగ్, బట్ డిసిషన్ నేను తీసుకోలేకపోతున్నాను అన్న సఫరింగ్ అన్నది మైండ్లో అన్నది తిరుగుతూ ఉంటుంది. అది మీకు మంచి అని తెలిసినా, దానివల్ల మంచే జరుగుతుంది, హ్యాపీనెస్ ఉంటుంది అని తెలిసినా కూడా పాజిటివ్ స్టెప్ వేయడానికి చాలా జాప్యం అవుతుంటుంది, డిలే అవుతూ ఉంటుంది, ఆ స్టెప్ తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి ఇదే సిచ్యువేషన్ మీకు ప్రేమ విషయంలో ఉండొచ్చు. అండ్ ప్రేమ ఫలించాలి అంటే కొంతవరకు ఈగో అనేది కంట్రోల్లో ఉండాలి. సో ఇలాంటి విషయాలు అనమాట. తెలుసు అంత మంచి జరుగుతుందని తెలిసి కూడా స్టెప్ వేయలేని పరిస్థితి ఉంటుంది. అటువంటివి ఏమన్నా ఉంటే మకర రాశి వారు కరెక్ట్ చేసుకోండి. ఇక ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఇందాక చెప్పుకున్నట్టు కలవర పెడుతూ ఉంటాయి, నెగిటివ్గా ఉంటాయి. ఏది ఉన్నా కూడా అది మంచి అని మీకు తెలిసినప్పుడు పాజిటివ్ స్టెప్ ఇమీడియట్గా మకర రాశి వారు తీసుకోవాలి ఈ మాసంలో. అలాగే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కొంత పాజిటివ్గా ఉంటాయి. కొన్ని గుడ్ ఆపర్చునిటీస్ బిజినెస్లో రావడానికి అవకాశాలు ఉంటాయి. జాబ్స్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ముఖ్యంగా ఈ మాసం అంతా కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉన్నా కూడా, ఏ జాబ్ వచ్చినా కూడా యాక్సెప్ట్ చేసే కండిషన్లో మైండ్ సెట్ ఉంటే, ఇందాక అనుకున్నాం కదా, అది గుడ్ అని తెలిసినా కూడా డిసిషన్ తీసుకోలేని పరిస్థితి. సో కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ జాబ్లో మీకు వస్తే ఇమీడియట్గా పాజిటివ్ స్టెప్ అనేది తీసుకోవటం ఈ మాసంలో చాలా ఇంపార్టెంట్. ఇంకా అదృష్టం ఉన్నా కూడా, ముఖ్యంగా కోర్టు విషయాల్లో కానీ ధైర్యము అంతా బాగుంటుంది. సో నేను ఏదైనా చేయగలను, సాధించగలను అన్న ధైర్యం ఉంటుంది. ధైర్యం ఉండడం వేరు, స్టెప్ తీసుకోవడం వేరు. కాబట్టి ఇట్లాంటి అదృష్టం ఉన్నా కూడా ఆ విషయాల్లో కాన్షియస్గా మకర రాశి వారు ఉండాలి. ఇంకా ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో వాళ్ళకి ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కొంచెం నెగిటివ్గా అనిపిస్తాయి. అండ్ త్రూ అవుట్ ద మంత్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. హెల్త్ ప్రాబ్లమ్ ఇన్ సెన్స్ ఫీల్ అవ్వడం, ఆ ఫటిగ్ ఫీల్ అవ్వడం అనమాట, అలసత్వం, బాగా అలిసిపోయినట్టుగా ఫీల్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇవి హౌస్ వైఫ్స్కి, ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ఇంకా ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్నవారు అండ్ మెడికల్ రంగం, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారు, వీరందరికీ కూడా కొంత కెరియర్ పరంగా పాజిటివిటీ, సక్సెస్ అన్నది ఉంటుంది. బట్ ఆ సక్సెస్ని మీరు పాజిటివ్ వేలో తీసుకొని ఎంజాయ్ చేయగలగాలి. మకర రాశి వారందరూ కూడా సక్సెస్ ఉండడం కాదు, దాన్ని మనం ఆస్వాదించడము, పాజిటివ్గా దాన్ని తీసుకోవటము కూడా ఇంపార్టెంట్. ఇలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ఇంకా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో హయ్యర్ స్టడీస్కి ట్రై చేస్తున్న వాళ్ళకైతే పాజిటివ్గా ఉంది ఈ మంత్ అంతా కూడా. సో గుడ్ ఆపర్చునిటీస్ వస్తాయి. అలాగే జాబ్స్, విదేశాల్లో ఉద్యోగాలు ప్రయత్నాలు చేస్తున్న వారికి, లేదా విదేశాల్లో ఉండి ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా కొన్ని పాజిటివ్గా సిచ్యువేషన్స్ అన్నవి ఉండడానికి అవకాశం ఉంది. మరి మకర రాశి వారు ఈ మాసంలో గోవిందనామాలు పఠించడం వల్ల, వెంకటేశ్వర అష్టోత్తరాన్ని వినడం వల్ల శుభం కలుగుతుంది. స్వస్తి.